ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు అధికారాన్ని ప్రభావితం చేస్తాయని జనసేన నాయకుడు అక్కిపురం మోహన్ రావు అన్నారు. మన్యం ప్రాంతాల్లో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నారని, ఎన్నికల చివరిలో అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈసారి జనసేన పార్టీ స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తే సీఎం పవన్ కళ్యాణ్ కావడం ఖాయమంటున్న మోహన్ రావుతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. సువార్థికుడిగా ప్రజాసేవ చేసి ప్రజలకు దేవుణ్ణి పరిచయం చేసిన నాయకుడు అయినప్పటికీ ప్రజలకు ఒక సేవ చేయాలి, ఇంకా మంచి వారికి చేయాలన్న ఒక దృక్పథంతో రాజకీయ అరంగేటం చేసి ఒకవైపు సువార్తను, ఒకవైపు రాజకీయాలను రెండును చేస్తున్న నాయకులు మోహన్ రావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? మీరు ఒక సేవకుడిగా అంటే దైవ సేవకులుగా ఉన్నారు, ప్రజలకు దేవుడు అంటే ఏంటో చెప్పారు. అయినప్పటికీ సేవ చేస్తూనే మళ్ళీ రాజకీయాల్లో అరంగేటం చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఏంటంటే అంటే ఈ సందర్భంలో మనకి 2014లో తెలంగాణ ఏపీ డివైడింగ్ అనేది వచ్చింది. వచ్చేటప్పుడు మేము నేను ఎక్కువగా తెలంగాణలోనే ఒక రకంగా చెప్పాలంటే పుట్టి పెరిగింది ఇక్కడే, తెలంగాణలో పుట్టాను. కానీ నేను 93లో ఒక సువార్థకుడు అంటే క్రిస్టియన్, నేను మా ఫాదరు మా మదర్ వాళ్ళిద్దరూ నేను యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత నేను కొంతమందికి అంటే మాకు ఎక్కువ ఏంటంటే ఈ సారా, విప్పచార అని చెప్పి, తర్వాత మడ్డికల్లు ఇట్లాంటివి మా ప్రాంతంలో బాగా ఎక్కువగా తాగేవాళ్ళు. ఇంకా అవి ట్రైబుల్స్లో, తర్వాత కొంతమంది దిగువ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా వాటికి అలవాటు అయిపోయి వాళ్ళు రోజు చేసుకునే కష్టము, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడేవాళ్ళు. సాయంత్రము వాళ్ళకు వచ్చే కొద్దిపాటి అంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు వచ్చేది కూలి. దాన్ని వాళ్ళు ఏం చేసేవారంటే తాగి పాపం ఇంటి దగ్గర పిల్లలకి అంటే వాళ్ళు చదువుకునే పిల్లలకి బుక్స్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అది చాలా ఇబ్బందులు పడుతూ నేను అలాంటివి చాలా సంవత్సరాలు మా యొక్క ప్రాంత ప్రజలు పడుతున్నది చూశాను. అట్లానే చాలామంది నాయకులు ఉన్నారు, నాకంటే ఎన్నో కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒక సేవకుడిగా అంటే ఒక సువార్థికుడిగా నేను ఒకటి ఎంచుకున్నాను. ఏంటంటే మనం దైవ కార్యక్రమం చేసే విధంగా ఉంటుంది. రెండోది వాళ్ళకి ఆ యొక్క మత్తు పదార్థాల నుంచి, బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి ఇది ఒక వేగా బాగుంది కదా, మనం దేవుని పరిచయం చేసినట్టు ఉంటుంది. వాళ్ళు ఎవరైనా సరే దేనికైనా భయపడతారంటే ఒకటి దెయ్యాన్ని, ఇంకోటి దేవుడు. ఈ రెండింటికి భయపడే వాళ్ళే మనిషి. కాబట్టి దీన్ని మనం ఏం చేసామంటే ప్రతి ఒక్కరు పల్లెటూళ్ళల్లో ఎక్కువగా దెయ్యాలు, భూతాలు, చిల్లంగులు, రకరకాల మూఢ నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. దానికి ఒక దేవునికి పరిచయం చేస్తూ మీరు ఇది ఇట్లా తాగొద్దు, తాగితే మీరు దేవుని లోకానికి వెళ్ళరు, మీ పిల్లలు చదువులు పాడైపోతున్నాయి, మీరు పాడైపోతున్నారు, మీలాగే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని నేను ఎక్కువగా ట్రైబల్స్ మధ్య పరిచయం చేశాను. అంటే ఫస్ట్ నేను శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, అలాగే కొత్తూరు, ఇట్లా కొన్ని ప్రాంతాలు దాదాపుగా ఒక 20 సంఘాలు కట్టాను. 20 సంఘాలు అంటే కొంతమందిని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి జీసస్ క్రైస్ట్ గురించి బోధించటం. మా మెయిన్ గోల్ ఏంటంటే వాళ్ళకి కట్టుబాటులు కానీ లేదా వాళ్ళు అలా ఏవైతే ఈ సారా ఇట్లాంటివన్నీ ఎక్కువ మా ఏరియాలో చుట్టలు బాగా తాగుతారు, దానివల్ల కూడా చాలా ప్రమాదాలకు గురవుతుంటారు. ఈరోజు మీరు కనుక శ్రీకాకుళం ప్రాంతంలో చూస్తే చుట్ట తాగే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒకప్పుడు ప్రతి ఒక్కరి జోబిలో ఏమైనా ఉన్నాయంటే చుట్టలు ఉండేవి. ఈరోజు ఆ చుట్ట అనేది అంటే ఎక్కడైనా హైదరాబాద్ వస్తే చుట్ట కనిపిస్తే వీళ్ళు శ్రీకాకుళము, విజయనగరం అని చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. చాలామంది బైబిల్లో రాజుల దగ్గర ప్రవక్తలు కావచ్చు, లేదంటే భక్తులు కావచ్చు, వారు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి, లేదంటే లేనివి వాళ్ళకు వచ్చిన సమస్యలు కూడా పరిష్కారం చూపేందుకు ఒక అవకాశం ఉంది. మీరు ఆ కోవకు చెందిన వాళ్ళలాగానే ఉంటారా, లేదంటే ఒక రాజులైన యాజక సమూహంగా ముందుకెళ్తారా? రాజులైన యాజక సమూహంగానే ముందుకు వెళ్తాము. కానీ ఇక్కడ ఏంటంటే పాత నిబంధన కాలం వేరు, క్రొత్త నిబంధన కాలం వేరు. క్రొత్త నిబంధనలో ఆయన సింప్లిసిటీ, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఎక్కడ ఎక్కువగా అంటే మనకి ఆయన ఎట్లా అంటే ఈరోజు రాజులంటే రాజ్యార్కాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ రాజ్యార్కాన్ని కోరుకోలేదు. ఆయన ఎదుటి వాళ్ళ కోసం తనను తాను అర్పించుకోవడానికి వచ్చాడు, కానీ తన కోసం తాను అర్పించుకోవడానికి రాలేదు. మీరు కూడా ప్రజల కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నంటారు? డెఫినెట్గా మేము ఆల్రెడీ
కొంతవరకు మా సొంత నిధులు మేము వెచ్చిస్తున్నాము. అది పెద్ద గొప్ప విషయం కాదు. నాకంటే చాలామంది మరి ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మా ప్రాంతంలో, ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినాం. వాళ్ళతో పోల్చుకుని నేను పెద్ద విశేషమేం కాదు. అయినప్పటికీ కూడా మా కోరిక ఏంటంటే మరి మా ప్రాంతాన్ని ప్రత్యేకంగా ట్రైబల్ ప్రాంతం కాబట్టి అభివృద్ధి కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఒక అవకాశం ఉంటే కనుక ఇంకొంచెం ఎక్కువ చేయటానికి బాగుంటుంది. ఎందుకంటే మొన్నటి దినాన మీకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వచ్చింది. ఆ రోజు ప్రత్యేకంగా నేను ఒక గ్రామంలో ఒక ర్యాలీ చేస్తూ ట్రైబల్ ప్రజలందరి మధ్యలో కూర్చొని ఐటీడీ నుంచి వచ్చిన నిధుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ప్రస్తావిస్తే చాలామంది నిరుద్యోగులే ఎక్కువ ఉన్నారు. ఐటీడీలో ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ ట్రైబుల్కి కనీసం మాకున్న పరిధిలో ఎవ్రీ ఇయర్ ఒక 30 నుంచి 40 ఉద్యోగాలు ఇవ్వచ్చు, కనీసం 10 కూడా ఇవ్వట్లేదు. అంటే ఇట్లాంటివన్నీ కూడా ఆదివాసుల దినోత్సవం అంటే ఏంటి, వాళ్ళకి ఎంత అభివృద్ధి అయింది, వాళ్ళు ఎంత నష్టంలో ఉన్నారు, ఇవి ఇట్లాగే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ది హిందూ పేపర్లో వచ్చింది స్టోరీ, వచ్చిన వెంటనే 18 కోట్లు రిలీజ్ చేశారు. నేను ఆ విషయంలో హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే, మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తే దానికి ప్రభుత్వం స్పందించడం కూడా మా ఆదివాసులకు కానీ మా ఎస్సీలకు కానీ మేలు జరిగినట్లు. ఎందుకంటే మేము అందరం కూడా వెనకబడిన వారం కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా చెప్పుకోవాలంటే మా అభివృద్ధి చాలా కుంటుపడి ఉంది, చాలా తక్కువ. మమ్మల్ని అభివృద్ధి పరచండి అని మేము అడుగుతున్నాం. మాకు పోలవరం ఇవ్వద్దు, మాకు ప్రత్యేక వాదా వద్దు, మాకు ప్రత్యేక రైల్వే జోన్ వద్దు, మాకు స్టీల్ ప్లాంట్ ఇస్తారో లేదో నమ్మకం లేదు, కానీ కనీసం మన్యం జిల్లాకి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వమని అడుగుతున్నాం. మీరు పరిచారకులుగా పనిచేసినప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. చాలామంది మనకు తెలుసు, అంటే బైబిల్లో కావచ్చు, ప్రత్యేకంగా దాడులు కూడా జరిగిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. రాజకీయాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఎదురయ్యాయి. రాజకీయాల్లో ఇది కామన్గా, ఇంకా రాజకీయం అంటేనే సమస్యల వలయం ఎదురవుతూ ఉంటాయి. ఒకరిని తగ్గించడానికి ఇంకొకరు రకరకాల ప్రయత్నాలు పన్నాగాలు పెడతాం. అంటే మనం కొంత ఏంటంటే అంటే తెలివిగా మలుచుకోవాలి. అంటే రాజకీయం అనేది మంచి చేసేదానికి మనం పోయేటప్పుడు కూడా అక్కడ రాజకీయమే కనిపిస్తుంది, కానీ ఈ వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి మంచి చేస్తాడు అనేది ఎదుటి వాళ్ళకి కనిపించదు. నేను మా ప్రాంతంలో అన్ని పార్టీల వాళ్ళతో ప్రేమతో ఉంటాను. బట్ ఎందుకు అంటే వాళ్ళు అభివృద్ధి చేయాలి. మా కాన్సెప్ట్ ఒకటే, రాజకీయాలు గొడవల్లో పడిపోయి ఒకరికొకరు కొట్టుకోవడం, దాడులు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కాదు, కానీ విలువలతో కూడిన రాజకీయం చేయాలి. ఫస్ట్ జీరో పాలిటిక్స్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోరిక జీరో పాలిటిక్స్. దాన్ని తూట్లో పొడిసే విధంగా మీకు ఒక చిన్న ఉదాహరణ, అంటే పబ్లిక్ అనుకుంటే నేను వింటున్నాను. మా నియోజకవర్గంలో ఒక 20 లక్షలు 30 లక్షలతో ఎలక్షన్ అయిపోయేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అది ఎన్ని కోట్లకు దారితీస్తుంది అంటే, మరి మాలాంటి వాళ్ళు అంటే యాక్చువల్గా మేము పేదవారు, మాకు ఎటువంటి నిధులు కానీ ఎక్కడి నుంచి ప్రత్యేకమైన బిజినెస్లు చేసి మేము బాగా అభివృద్ధి పొందిన వారం కాదు. అంటే ఒక ఆశ, ఒక మంచి పని చేద్దామని ఒక ఆశకు తగ్గట్టుగా మేము ముందుకు వచ్చాం. ఈ కోట్లు అనేది సింపుల్గా ఏంటంటే మనం వేసుకొని తీసే కోట్లలాగా చెప్పుకో ఉంటే, అంటే ఒక ఎస్సీ అలాగే ఒక ట్రైబల్ నియోజకవర్గాల్లో ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టలేము. అంటే ఇంకోటి కూడా ప్రజలు ఇక్కడ గ్రహించాలి, ఎంత ఎక్కువ పెడతాడో వాడు అంత ఎక్కువ వసూలు చేసుకుంటాడు. కాబట్టి అది గ్రహించి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఉద్దేశం ఏంటంటే, మీరు ఓటుకు అమ్ముడిపోయారా, మీరు జీవితాంతము బానిసలుగా ఉండిపోతారు. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాలు ఈయన ఉంటాడు, నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు, ఈయన ఇంత సంపాదించుకుంటే ఇంకొకటి వచ్చి ఇంకో కొంత సంపాదించుకుంటాడు. అందరూ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళంతా ఏమైపోయిందంటే ఇది ఒక బిజినెస్, న్యూ టెక్నిక్ బిజినెస్ అయిపోయింది. ఈజీ మనీ అంటారు కదా, అట్లా ఏముంది, ఒక సంవత్సరం పాదయాత్ర చేద్దాం, ఒక 4 రోజులు తిరుగుదాం, ప్రజలు మభ్య పెడదాం, చివరికి ఓట్లు వేయించుకుందాం, ఎమ్మెల్యే అయిన వెంటనే. అరే ఒకప్పుడు 1000 రూపాయలు ఉంటే చాలు ఒక కుటుంబం వారం రోజులు బతికేది. ఈరోజు 1,00,000 అంటే లెక్కలేదు, కోట్లు అంటే అసలు లెక్కలేదు. కొంతమందికి వాళ్ళ ఇళ్లలో 10,000 20,000 ఉండటమే గగనంగా ఉన్న రోజులు పోయి ఈరోజు మా ప్రాంతంలోనే రాజకీయ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళకే తెలియాలి. నేను అందుకనే మేము వాస్తవంగా చెప్పాలంటే జీరో పాలిటిక్స్ చేయాలి. జీరో పాలిటిక్స్ అంటే ఈ రోజుల్లో ఎవరు వింటారండి అంటే మీరు అనొచ్చు, బట్ ఏంటంటే వినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే జనసేనకి స్వదాగా ఎటువంటి రూపాయి ఆశించుకుంటా
ఐటీ వింగ్ వాళ్ళంతట వాళ్ళే వచ్చి వర్క్ చేస్తున్నారు. ప్రతి పార్టీలో జీతాలు ఇవ్వాలి. జనసేనలో ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చారు. అలాగే వాలంటీర్గా వచ్చి చాలామంది యువత వాలంటీర్గా వచ్చి జనసేన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇంత ఇది జరుగుతున్నప్పుడు ఈరోజు మన గ్రామాన్ని కానీ పట్టణాన్ని కానీ అభివృద్ధి పరచాలంటే యువతే దానికి మెయిన్ కారణం. కాబట్టి యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద జీరో పాలిటిక్స్ అనే నినాదంతో జనసేన ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఆశయం కోసం పనిచేస్తాను, పార్వతీపురం టికెట్ తనకు లభిస్తే ఖచ్చితంగా మన్యం నుండి గెలుస్తాను, మరి ఇక్కడ గిరిజనుల జీవితాల్లో ఒక వెలుగులు నింపి వారికంటూ ఇప్పటికే ఒక పరిచారకుడిగా ఒక సువార్థికుడిగా వారి జీవితాల్లో వెలుగులు నింపాను, ఇంకా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తును వాళ్ళకి ఇచ్చేందుకు ఒక అవకాశం అంటున్నారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.